2025 ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. ఇది 144 సంవత్సరాలకు వస్తున్న కుంభమేళ సమయంలో వస్తున్న శివరాత్రి. శివరాత్రి అనేది గొప్ప పర్వదినం. ఎందుకంటే ఈ రోజే శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఈ రోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ మహాశివరాత్రి రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. భూములు, స్థలాలు కొంటూనే ఉంటారు. భూములు కొనుక్కోవాలని, స్థలాలు కొనుక్కోవాలని, జాగాలు కొనుక్కోవాలని, ఇల్లు కొనుక్కోవాలని కానీ, ఇళ్ళ స్థలాలు కొనుక్కోవాలని కానీ, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని కానీ ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా భూములు, స్థలాలు, ఇల్లు కొనలేరు. డబ్బులు లేక కొనలేరు కొంతమంది అయితే డబ్బులు ఉన్న ఆటంకాలు వచ్చి కొనలేరు. స్థలాలు, ఇల్లు కొనుక్కోవాలనే కోరిక ఉన్నవారు చక్కగా శివరాత్రి రోజు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు. భూములు, స్థలాలు, ఇల్లు కొనే యోగాలు వస్తాయి. కొనుక్కోవడానికి కావలసినంత ధనం వస్తుంది. ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాదు శివరాత్రి రోజున మందార ఆకుతో ఈ పరిహారం చేసుకుంటే మీకు ఉండే దరిద్ర బాధలు అన్నీ కూడా పోతాయి. కష్టాలు, సమస్యలు పోయి మీరే కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఇంతకీ శివరాత్రి రోజు మందార ఆకుతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో హర హర శంభో శంకర అని కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మహాశివరాత్రి అనేది మన హిందువులు జరుపుకునే పెద్ద పండగ. శివరాత్రి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. శివరాత్రి రోజున ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వలన చెడంతా కూడా పోతుంది. మీరు చేసే పూజలకు అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే ఈ రోజు మీరు ఇంట్లో పూజ గదిలో దీపాన్ని పెట్టండి. నారికేళ దీపం పెట్టాలి. నారికేళ దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. శివరాత్రి రోజు నారికేళ దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి శివుడి అనుగ్రహం, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక అందరూ కూడా ఈ రోజు నారికేళ దీపాన్ని పెట్టండి. నారికేళ దీపం ఎలా పెట్టాలి అంటే ఏమీ లేదు. శివరాత్రి రోజు ఒక మంచి కొబ్బరికాయను చక్కగా 2 ముక్కలుగా పగలగొట్టి ఆ ముక్కలలో ఒక ప్లేట్లో బియ్యం పోసి, బియ్యం మీద ఈ ముక్కలను పెట్టి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి 3 వత్తులు వేసి దీపాన్ని పెట్టుకోవాలి. లేదా ఒక చిప్పలో అయినా సరే దీపం పెట్టవచ్చు. ఇలా శివరాత్రి రోజు కొబ్బరి దీపం పెడితే సకల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక ఈ శివరాత్రి రోజున మందార ఆకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. భూములు, స్థలాలు, జాగలు, ఇల్లు కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే మందార ఆకుకు శివరాత్రి రోజు మన కోరికలను తీసేసే విపరీత శక్తులు వస్తాయి. ఈ ఆకు గురించి, చెట్టు గురించి మనకు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తూ ఉంటారు అని శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లో మందార చెట్టును పెంచుకుంటే మంచిది. మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనది. ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. మందార ఆకు నిజానికి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. హిందూ సంస్కృతి ప్రకారం చెట్లను పూజిస్తూ ఉంటాము. చెట్లను పూజించడంతో పాటు కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటాయి. అయితే అందులోనూ కొన్ని రకాల చెట్లను మంచి శక్తి అనేది ఉంటుంది. అసలు చెట్టు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అంటే అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా జన్మించాయి. అలా కల్ప వృక్షాలు పుట్టడం వల్ల ఆ వృక్షాలకు
కూడా చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. కష్టాలను తొలగిస్తాయి. కల్ప వృక్షాలు అత్యంత శక్తివంతమైనటువంటివి. అయితే కల్ప వృక్షాలలో కొన్ని రకాల వృక్షాలు ఇక కొన్ని శక్తివంతమైనటువంటివి. అందులోనూ మందార చెట్టు కూడా ఒకటి. చాలా పవిత్రమైనది. ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి ఉంది. అందుకే మనం చిన్న మందార కొమ్మను తెచ్చి పాతితే అది మందార చెట్టుగా చక్కగా ఎదిగిపోతుంది. ఈ మందార ఆకుతో పరిహారం చేసుకోండి. ఈ మందార ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మందార ఆకు ప్రకృతిలోని ఈ ఆకు బెస్ట్ ఆకుగా పరిగణించబడుతుంది. కాబట్టి మందార ఆకు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలను తీసుకోవాలన్నా, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా, మనకు జీవితం మారిపోవాలన్నా, భూములు స్థలాలు కొనుక్కోవాలన్నా సరే ఈ ఆకు పరిహారం తప్పక చెయ్యాలి. ఈ రోజు ఆచరించాలి. ఈ రోజు ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది. ముందుగా శివరాత్రి రోజు మీ దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మందార ఆకును, మందార చెట్టును తాకండి. మనసులోని సంకల్పం చెప్పుకొని, మా అవసరం కోసం మేము నీ ఆకును తీసుకు వెళ్తున్నాము అని, ఆకు వల్ల మాకు మంచి జరిగేలాగా జరగాలి, ఈ పరిహారం సిద్ధించాలి అని సంకల్పం చెప్పుకొని మందార ఆకును తెచ్చుకోండి. ఈ రోజు ఇంట్లో శివుణ్ణి పూజ చేసుకున్న తర్వాత లేదా శివాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. ముందు ఒక మందార ఆకును తెచ్చుకోండి. ఇలా తెచ్చుకొని ఆ ఆకును పసుపు నీళ్లతో శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఈ మందార ఆకును తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలో శివుడి ఫోటో ముందు పెట్టండి. ఆ తర్వాత ఈ ఆకు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. అంటే పసుపులో పాలు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆకుపైన ఆ పేస్ట్తో స్వస్తిక్ గుర్తు వేయండి. ఆ తర్వాత ఈ మందార ఆకు మీద మట్టిని వేయండి. ఎందుకంటే మట్టికి భూమాతకి అనుగ్రహం ఉంటుంది. భూమి కొనుక్కోవాలంటే భూమాత అనుగ్రహం కావాలి. కనుక ఆకు మీద పట్టినంత మట్టిని వేయండి. మట్టి అంటే ఎక్కడ పడితే అక్కడ నుండి తెచ్చిన మట్టి కాదు. ఈ పరిహారం కోసం ప్రత్యేకంగా తులసి మొక్క మొదట్లోని మట్టిని తెచ్చుకోవాలి. ఆ మట్టి నీ మందార ఆకు మీద వేయండి. ఇలా మట్టి వేసిన తర్వాత ఆ మట్టి పైన కొన్ని బియ్యాన్ని కూడా వేయండి. ఎందుకంటే బియ్యానికి మన కోరికలను నెరవేర్చే శక్తులు ఉన్నాయి. చిన్న బెల్లం ముక్కను కూడా ఆకు మీద పెట్టండి. అంటే చిన్న బెల్లం ముక్క, చిటికడంత బెల్లం ముక్కను పెడితే చాలు. ఎందుకంటే బెల్లానికి భూమికి సంబంధం ఉంది. బెల్లం పెట్టడం వలన భూములు కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి. కోరికలు త్వరగా తీరే మార్గాలు తెలుస్తాయి. ఇక చివరిలో వీటి మీద పసుపును అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత శివుడికి మీ కోరికను చెప్పుకోండి. శివయ్య, మేము భూములు కొనుక్కోవాలి అనుకుంటున్నాం, ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాం, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని అనుకుంటున్నాము. నా కోరిక నెరవేరేలా చూడు స్వామి అని, కావలసినంత ధనం సమకూరేలాగా ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా శివుడికి మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మందార ఆకుకు ధూపం చూపించండి. ఇక అంతే. ఈ మందార ఆకును అలా వదిలివేయండి. 24 గంటల వరకు ఆకును కదపవద్దు. అలా శివరాత్రి రోజు ఆ మందార ఆకుతో పరిహారం చేస్తే మళ్ళీ వచ్చే శివరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఉండే కోరికలు నెరవేరుతాయి. మీరు కోరుకున్నంత కొనుక్కోగలుగుతారు. భూములైతే భూములు, ఇల్లులైతే ఇల్లు, అపార్ట్మెంట్లయితే అపార్ట్మెంట్లు, ఇలా మీరు ఏది కోరుకుంటే అది కొనుక్కోగలుగుతారు. ఆటంకాలు అన్నీ పోతాయి. కావలసినంత ధనం చేకూరుతుంది. చేసి చూడండి. మీరే 100కు 100% ఫలితాలను చూస్తారు. ఇక శివుడి ముందు పెట్టిన మందార ఆకు ఏం చెయ్యాలి అంటే 24 గంటల తర్వాత ఆకును మట్టితో సహా జాగ్రత్తగా తీసి వీటిని బయట తెచ్చి మీ తులసి కోటలో పాతి పెట్టండి. లేదా తులసి కోట మొదట్లో పడవేయండి. చాలు. ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి రోజు మందార ఆకుతో పరిహారం చేసుకొని కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.